హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు ఎస్బిఎండి లైఫ్ జర్నీ. ఈరోజు మనం రొయ్యల బిర్యానీని సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసారుగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? మీరు కూడా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా చాలా బాగా వస్తుందండి. సో, ఎండ్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా. సో, ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తరువాత ముందుగా హాఫ్ కేజీ రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నవి టైగర్ రొయ్యలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. టైగర్ రొయ్యలే ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్ రొయ్యలైనా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా అన్నీ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా మొత్తం మరిగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్లోని వాటర్ మరిగేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, ఒక టొమాటో తీసుకోండి. ఉల్లిపాయను పొడుగ్గా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. మధ్య మధ్యలో ఈ రొయ్యలను కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు రొయ్యల్లోని వాటర్ మొత్తం మరిగిపోయిన తర్వాత 2 గరిటెల నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రొయ్యలన్నీ ఉప్పు, కారం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ రొయ్యలు ఫ్రై అయ్యేలోపు కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం బిర్యానీకి కావాల్సిన సామాన్లు సిద్ధం చేసుకుందాం. మీ దగ్గర ఎన్ని బిర్యానీ మసాలాలు ఉంటే అన్ని కొద్ది కొద్దిగా తీసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నవి తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా బిర్యానీ మసాలాలు ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు దించుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ వండుకునే గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు దానిలోనే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇంకా ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. మీరు కావాలంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు నెయ్యి మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న మసాలాలని వేసుకోవాలి. జీడిపప్పుని మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా వేగేలా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు ఇంకా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న బాక్సెస్ మీషోలో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మసాలాలన్నీ వేసుకోవచ్చు. ఒక్కొక్క బాక్స్ తీసుకొని అవసరం లేకుండా సింపుల్గా ఉంది. స్పూన్స్ కూడా వచ్చాయి. మీకు ఈ బాక్సెస్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, మీకు సెండ్ చేస్తాను. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ల బిర్యానీ మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ రైస్కి 3½ వాటర్ సరిపోతుంది. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3½ సరిపోతుంది. అదే మీరు మామూలు రైస్తో వండినట్లయితే 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు దానిలోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ మరగనివ్వండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకోండి.
ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదని మీకు అనిపిస్తే ఈ స్టేజ్‌లోనే వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందో? ఇప్పుడు రైస్ మొత్తం ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి అడుగున కూడా వాటర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. వాటర్ ఉంటే స్లిమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు బిర్యానీ ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకోండి. మీకు స్ట్రక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి. చూసారుగా ఎంతో ఈజీగా అండ్ సింపుల్‌గా ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో నేను మీ ముందుకొస్తాను. బాయ్.